సాహితీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. సంగారెడ్డి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న సాహితీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సాహితీ రాము జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ, డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, రక్తదానం మహత్తరమైన సేవ. ప్రతి ఆరోగ్యవంతుడు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాహితీ హాస్పిటల్ తీసుకుంటున్న సామాజిక బాధ్యతలు అభినందనీయమని తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ, రక్తం అవసరమైన వారి ప్రాణాలను రక్షించడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, యువకులు, హాస్పిటల్ డాక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. సాహితీ హాస్పిటల్ మనందరికీ తెలుసు. మరి ఈరోజు మేనేజర్ రాము గారి బర్త్డే, 42వ సంవత్సరం బర్త్డే జరుపుకున్న సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 42 మంది ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నారు. మరి రాము భక్తితో కూడా మనకు తెలుసు. అయ్యప్ప పూజ ఏ విధంగా చేస్తారో మరి ఊరంతా కూడా ఊరేగింపు, ఏనుగుతో ఊరేగింపు చేయడం జరుగుతుంది. అలాగే సాహితీ హాస్పిటల్లో కూడా నేను ఎంతమంది పేషెంట్లు పంపినా మరి మంచి కేర్ తీసుకోవడం, మరి ఇంకా ఏదున్నా కానీ కన్సెషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సేవాభావం ఉన్న రాముకి ఆ దేవుడు ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో మరి ఇంకా కూడా శక్తినిస్తూ సమాజ సేవ కోసం మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం. మేమందరం కూడా ఆయనకు మంచి ఆశీస్సులు అందజేస్తూ ఆయనకి ఏది ఉన్నా కానీ మేము సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలో సాహితీ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యము, వ్యవస్థాపకుడైన రాము మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించిండు. ఇది ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాడు. మరి వారికి మా నాయకుని జగ్గారెడ్డి గారి తరపున, మా తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి తను రాము ఆధ్యాత్మికంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాసేవకునిగా సాహితీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్లో కూడా ఇంకో హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నాము. మరి ఈ 2 హాస్పిటళ్ళు కూడా సంగారెడ్డిలో అందుబాటులో వండుకుంటూ, ప్రజల అందుబాటులో వండుకుంటూ మరి అందరికీ సేవ చేసుకుంటూ అందరి వాడై ఈరోజు రాము అనే పేరు వాళ్ళ ఇంటి పేరు ఏమో తెలియదు కానీ సాహితీ రాముగా ఒక పేరు తెచ్చుకున్నాడు సంగారెడ్డిలో. అది ఎంతో గొప్పగా. హాస్పిటల్ పేరు కన్నా ముఖ్యము ముందున్న పేరు ముఖ్యం. ఆ ముందున్న పేరు సాహితీ రాముగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆయన పేరు తీసుకొచ్చుకున్నందుకు అతి చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బాగా పరిచయము. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు ఆయనకు ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి, ఆ దేవదేవుడు అందరినీ కరుణించాలని చెప్పి, స్వామి కృపకు ఆయన ఎప్పటికీ పాత్రుడుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మళ్ళొకసారి మా అక్క నిర్మలక్క తరపున, మా తరపున, అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. రక్తం ఇవ్వాలంటే ఇబ్బంది పడేటువంటి తరుణంలో ఈ బర్త్డే సందర్భంగా పాశ్చాత్య సంస్కృతి కాకుండా రక్తాన్ని ఇచ్చి ఆ రక్తంతో చాలా మంది లోపల కూడా ఒక జీవితాన్ని నింపాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి మా రాము గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సంగారెడ్డిలో నిజంగా చెప్తున్నా కదా, ఆయన చాలా రకాలైనటువంటి సామాజిక సేవలు చేస్తాడు. ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమం, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమం చేసేటువంటి
సేవా రత్న మా రామ్ గారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. పుట్టినరోజు సంబంధించిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానాన్ని ఏర్పాటు చేసుకొని మన భారతదేశం రక్తం లేదనేటువంటి ఒక్క ముచ్చట లేకుండా ఉండాలనేటువంటి దానికి మనం అందరం కూడా కార్యదీక్షణం కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొ ఈరోజు సాహితీ హాస్పిటల్లో మెగా డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా నిర్మలక్క ఏసీ చైర్మన్ గారు మరియు ఉపాధ్యాయ కిషన్ గారు, వేణు గారు, అలాగే మిత్రులు అందరూ కలిసి బ్లడ్ క్యాంపును విజయవంతం చేశారు. ప్రజలకు బ్లడ్ అనేది చాలా కష్టమైపోయింది. ఎన్నో రోడ్ యాక్సిడెంట్లు, బ్లడ్ లేక కూడా చాలామంది మరణించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మా సంవత్సరానికి ఒకసారి మా హాస్పిటల్ తరఫున బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించడం ద్వారా ప్రజలకు తెలియజేయడం ఇంతమంది ఏమని చెప్తాం 70 మందికి పైగా బ్లడ్ ఇస్తారు. ఇంజక్షన్లు ఉన్నారు. 100 అయితే అనుకుంటున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.